కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారిని థియోడర్ రూజ్వెల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నేను మాట్లాడినప్పుడు కొంతమంది వైసీపీ కార్యకర్తలు ట్విట్టర్లో ఏడవడం మొదలుపెట్టారు. అలానే మన వీడియోస్ చూసే న్యూట్రల్ ఆడియన్స్ వాళ్ళంటే నాకు గౌరవం. వాళ్ళకి కూడా కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడేటప్పుడు ఎగ్జాజరేట్ చేసి మాట్లాడుతున్నాననే ఫీలింగ్ ఉంటుంది. మీ అందరినీ నేను ఇవాళ మళ్ళీ అడుగుతున్నాను, గత 2-3 దశాబ్దాల్లో ముఖ్యంగా గత 10 ఏళ్లలో మన ఆంధ్రప్రదేశ్ అడవుల మీద ఏ మినిస్టర్ అయినా ఏ నాయకుడైనా ఇంత ఫోకస్ గానీ ఇంత ఇంట్రెస్ట్ గానీ పెట్టాడా? నిన్న ఆయన హనుమాన్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఇందులో ఫారెస్ట్ అన్నిటికీ ఏ ఒక వర్చువల్ ఫెన్సింగ్ క్రియేట్ చేసి ప్రాపర్ గా మానిటర్ చేస్తూ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా, అంటే మన వల్ల జంతువుల వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, అలానే అడవి సంపద గానీ అడవిలో ఉన్న మృగాలు గానీ స్మగ్లర్ల చేతిలో పడకుండా ఉండడానికి ఒక మానిటరింగ్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా రీజనల్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్, అడవుల్లో జంతువులకు ఏమైనా ప్రమాదం జరిగితే వాటిని రెస్క్యూ చేసి ట్రీట్ చేసి రీహాబ్ చేసేదాకా మొత్తం ఈ సెంటర్స్ చూసుకుంటాయి. ఆఖరికి పావుల్ని సంరక్షించడానికి కూడా సర్పమిత్ర అనే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇదంతా చూస్తే హిస్ ట్రైయింగ్ టు కన్జర్వ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్. ఎలా అయితే థియోడర్ రూజ్వెల్ట్ అమెరికన్ కన్జర్వేషన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారో, అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కన్జర్వేషన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆయనతో కంపేర్ చేశాను నేను. కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ ని రిజాల్వ్ చేసేసామని చేతులు దులిపేసుకోవట్లేదు. ఇంకేం చేయొచ్చు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచిస్తున్నారు. అంటే హిస్ ట్రైయింగ్ టు బిల్డ్ అ ప్రాపర్ ఎకోసిస్టమ్. మొన్న రెడ్ శాండర్స్ అంటే ఎర్రచందనం గోడౌన్స్ విజిట్ చేసి అక్కడ పరిస్థితులు చూసి ఒక ప్రెస్ మీట్ పెట్టి స్మగ్లింగ్ లో ఇన్వాల్వ్ అయ్యే కింగ్ పిన్స్ నుంచి కింద ఉన్న వాళ్ళ దాకా అందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే కింగ్ పిన్స్ గురించి కూడా కాదు, ఏం చేయాలో తెలియక కేవలం డబ్బు కోసం ఈ స్మగ్లింగ్ లో ఇన్వాల్వ్ అయ్యే కూలీలు వాళ్ళు ముందు బలైపోతారు పోలీస్ ఆపరేషన్స్ కి. వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని ఆపమని ముందు వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇంత ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్తుంటే ఇంకా కత్తులు కటార్ల కాలంలో ఆగిపోయిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టట్లేదని ఏడుస్తున్నారు. ఇవి ప్రెస్ మీట్స్ కావా? వీళ్ళ దృష్టిలో తెల్ల బ్యాక్గ్రౌండ్ వేసుకుని చేతులు కట్టుకుని రప్ప నరుకుతామని 2 సినిమా డైలాగులు చెప్పి రికార్డ్ చేసి బయటకు వదిలితే అవే ప్రెస్ మీట్లు. లైవ్ ప్రెస్ మీట్లు కాదు వీళ్ళకి. అలానే నాయకుల్ని కూడా కలవట్లేదు అంటున్నారు. ఆయన వెళ్ళిన పని ఏంటి అంటే, వాళ్ళ హయాంలో పార్టీ నాయకుడు వచ్చినప్పుడు పార్టీ నాయకులతోనో లేదంటే క్యాడర్ తోనో లేదంటే ప్రో వైసీపీ బెనిఫిషియరీస్ తోనో వీళ్ళతోనే మాట్లాడేవాడు. కానీ ఈయన కొత్తగా అధికారులతో మాట్లాడేసరికి వీళ్ళకి అర్థం కావట్లా. ఇవాళ మనం పాపికొండలు అలానే మధ్యప్రదేశ్ లో కనపడే ఇండియన్ గాడ్స్ అంటే అడవి దున్నలు, అవి ఎండేంజర్ అయిపోతున్నాయని వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఆత్మకూరు గిద్దలూరు మధ్య ఉన్న అడవుల్లో 100 ఎకరాల శాంక్చురీ కడుతున్నారు. అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? ఒకటి, బేసిక్ గా మన అవసరాల కోసం నేచర్ ని గానీ అడవుల్ని గానీ మనం ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, మనం చేసేస్తాం. సో వాటి ప్రొటెక్షన్ తాలూకా బాధ్యత రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. 2, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ మీద ఉంది. మనకి అవకాశాలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఎకనమీ పెరగాలి, ఆ జోన్ లో ఆలోచిస్తున్నాం. మనం ఆ థాట్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మన చుట్టుపక్కల ఉన్న నేచర్ ని మనం ధ్వంసం చేసేస్తాం. అలా జరగకుండా పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఆ బ్యాలెన్స్ తీసుకొస్తున్నారు. మీరు ఆ ఫొటోస్ గానీ వీడియోస్ గానీ చూస్తే హీస్ ఎంజాయింగ్ ఇట్. గవర్నెన్స్ అంటే డబ్బులు సంపాదించడం కోసమో లేదంటే 10 మంది మీద పెత్తనం చెలాయించడం కోసం అనుకునే ఈ రోజుల్లో హీస్ డూయింగ్ ఇట్ విత్ అట్మోస్ట్ ప్యాషన్. ఆర్డినరీగా చాలా తక్కువ మంది ఇలా ఉంటారు కాబట్టి ఆయన పని ఆయన చేస్తున్నారని చెప్పినా కూడా అది ఎగ్జాజరేషన్ లానే కనిపిస్తుంది. అండ్ అంత పాజిటివ్ ఎనర్జీతో ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన గురించి మాట్లాడేటప్పుడు నేను కూడా అంతే పాజిటివ్ గా మాట్లాడతాను, అంతే.